జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఆగస్టు నెలలో గోచారంలో ఉన్న గ్రహస్థితులు, అలాగే గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గోచారంలో ఏమన్నా విశేష అంశాలు సూచిస్తున్నాయా, గోచారంలో ఉన్న గ్రహగతులు, గ్రహ గమనాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి విశేష అంశాలను ఇస్తున్నాయి, శుభత్వాన్ని ఇస్తున్నాయి, ఇందులో అన్న జాగ్రత్తలు సూచిస్తున్నాయా, ఏమన్నా మార్పులు సూచిస్తున్నాయా, అలాగే గోచర గ్రహస్థితులతో పాటు వాటికి చేసుకోవాల్సిన పరిహారాలతో పాటు మనం అన్ని సహితంగా ఇప్పుడు మాట్లాడుకుందాము. మొదటగా గోచారంలో ఉన్న గ్రహ గమనాలు, గ్రహస్థితులు. మంగళ్ వృషభ రాశిలో సంచారము. మొదటి 2 రోజులు వృషభ రాశిలో సంచారం చేస్తున్న మంగళ్ 3వ తారీఖు నుంచి, ఆగస్టు 3వ తారీఖు నుంచి మిథున రాశిలో మంగళ సంచారం ఉంటుంది. బుధదేవుడు మిథున రాశిలో ఆయన సంచారం 5వ తారీఖు వరకు ఉంటుంది. 6వ తారీఖు నుంచి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలో బుధదేవుని సంచారం ఉంటుంది. కర్కాటక రాశిలో రవి బుధ గురుల సంచారము, రవి గురుల సంచారము మొదటి నుంచి ఉంది, స్టార్టింగ్ నుంచి. బుధదేవుడు 6వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది. రవి బుధ గురువులు ముగ్గురు కూడా 17వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది. 18వ తారీఖు నుంచి రవి కర్కాటక రాశిలో ఉన్న రవి సింహరాశిలోకి ఆయన సింహరాశిలో పయనం ఉంటుంది. 23వ తారీఖు కర్కాటక రాశిలో ఉన్న బుధ భగవానుడు సింహరాశిలోకి వస్తాడు. కేతుదేవుని సంచారము సింహరాశిలో, శుక్రదేవుని సంచారం, శుక్రాచార్యుల వారి సంచారము కన్యా రాశిలో, కుంభరాశిలో రాహు యొక్క సంచారము, శనీశ్వరుడి సంచారము మీనరాశిలో ఉంది. వక్రించిన శనీశ్వరుడి సంచారము మీనరాశిలో ఉంది. ఇవి గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ఫలితాలని ఇప్పుడు మనం చూద్దాము. ఫలితాన్ని చూడటానికంటే ముందుగా ఈ మాసంలో గోచారంలో ఉన్న ప్రత్యేక అంశం ఒకటి ఉంది, అది మనం చూద్దాం. కర్కాటక రాశిలో 6వ తారీఖు నుంచి, ఆగస్టు నెల 6వ తారీఖు 2026 6వ తారీఖు నుంచి, ఆగస్టు 6వ తారీఖు నుంచి, అలాగే 2026 ఆగస్టు 17వ తారీఖు వరకు రవి బుధ గురుల సంచారం ఉంటుంది. ఇది చాలా మంచిది. రవి బుధ గురువుల సంచారము కర్కాటక రాశిలో అందరికీ శుభత్వాన్ని సూచిస్తుంది. ఏ విషయాల్లో శుభత్వాన్ని సూచిస్తుందో అది మనం చూద్దాం. అంటే ఇప్పుడు ఆయన మిథున రాశి, కన్యా రాశి వాళ్ళకి కూడా మంచి ఫలితాలే ఉంటాయి, ఆయన రాశి అధిపతి కాబట్టి. ఇంకా కొన్ని రాశులకి ప్రత్యేకమైన శుభం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి పూర్తిగా శుభ ఫలితాలను ఆయన ఇవ్వడు కూడా, పూర్తిగా ఇవ్వలేడు. బట్ మిగతా 2 గ్రహాలు గురువు మరియు రవి వీళ్ళిద్దరు ఇస్తారు. బుధుడు పూర్తిగా శుభ ఫలితాలని కర్కాటక రాశి వాళ్ళకి ఇవ్వలేడు. ధనుసు మరియు మీన రాశి వాళ్ళకి కూడా బుధుడు ఇక్కడ కర్కాటక రాశిలో ఉంటే పూర్తిగా శుభ ఫలితాలను ఇవ్వడు. దాంతోపాటు అంతే, ఈ రాశుల వాళ్ళకి పూర్తిగా ఆయన శుభ ఫలితాలను ఇవ్వలేడు. ఇప్పుడు మనము ఈ ప్రత్యేక అంశాలతో కూడుకున్న ఈ గ్రహస్థితి అందరికీ ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్క రాశి వాళ్ళకి కూడా విడివిడిగా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి కుటుంబంలో కొంచెం చికాగ్గా అనిపిస్తుంది. మీకు కుటుంబంలో చికాగ్గా అనిపిస్తుందంటే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగోకో, లేదా మీ జీవిత భాగస్వామికి మీకు మనస్పర్ధలు రావడం, మీ జీవిత భాగస్వామి యొక్క తరఫు బంధువుల వల్ల మీకు మనస్పర్ధలు రావడము, లేదంటే మీ పిల్లలు మిమ్మల్ని విసిగించడము, ఇలాగ ఉంటుంది. చదువుకోక లేదా ఆరోగ్యపరంగా చికాకులు రావడము ఇలా ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు వివాహితులైతే అటు నుంచి మీకు ప్రాబ్లం వస్తుంది. ఇది మీకు కొంచెము బాగా చికాగ్గా అనిపిస్తుంది. అంటే ఈ విషయాల్లో ఏదో ఒకటి మీకు కొంచెం ఈ మాసము విసిగిస్తుంది. కానీ ఇది ఈ మాసం వరకే ఉంటుంది. మళ్ళీ వచ్చే మాసాల్లో ఇది క్యారీ ఓవర్ కూడా ఉండదు. ఇక్కడతోనే ఇది ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఈ మాసంలో జరిగేవేవని ఇప్పుడు మనం తెలుసుకుంది ఈ మాసం వరకే ఉంటుంది. మళ్ళీ వచ్చే మాసాలు ఇవి క్యారీ ఓవర్ అవ్వవు. పనులు మటుకు చక్కగా అవుతాయి. మీకు బయట బాగుంటుంది,
అదే మీకు అనిపిస్తుంది. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు, బయట అంతా బాగుంది, ఇంట్లోకి వచ్చేప్పటికి ఎందుకు ఇలా ఉంది, బయట బాగున్నప్పుడు ఇంట్లో కూడా బాగుంటే హాయిగా అనిపిస్తుంది కదా మనసుకి అనని అదొకటి మీకు లోపల బాధగా అనిపిస్తుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు చేయగలుగుతారు. గుర్తింపు గౌరవం చాలా బాగా ఉంటుంది. సహజ పంచమాధిపతి అయిన రవి మీకు పంచమ స్థానంలో ఉండడం వల్ల గుర్తింపు గౌరవం బాగా ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళతోటి ఏమన్నా పనులు అయ్యే ఉంటే, ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉంటే అవి అవుతాయి. మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే అది సఫలీకృతం అవుతుంది. అలాగే మీకు గవర్నమెంట్ తోటి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళ నుంచి ఏదన్నా పనులు జరగాల్సి ఉంటే కనుక అది జరుగుతుంది. ఇప్పుడు అందరికీ గవర్నమెంట్ అనే కాదు, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ తోటి మీకు చాలా బాగా ఉంటుంది. మంచి అనుకూలతల్ని మీరు చూస్తారు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ తోటి. ఇది మీకు ఈ మాసం అంతా కూడా ఈ విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అదంతా కూడా సెటరేట్ అవుతుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టడం ఇది ఉండదు. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి ఈ మాసము అంటే మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. గోచారం అయితే వివాహానికి సంబంధించిన విషయాల్లో సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఈ విషయంలో కొంచెం చూసుకోవాలి. కొత్తగా ఇప్పుడే వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా అనుకూలంగా లేదు. అలాగే వ్యాపారము ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ప్లేస్ చేంజ్ అవుదాము, ఈ ప్లేస్లో కాదు ఇంకొక చోటుకి వెళ్దాం, ఇక్కడ ఎందుకో సరిగ్గా సాగుతున్నాం అనిపించట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఈ మాసం పూర్తిగా అనుకూలంగా లేదు షిఫ్ట్ అవ్వడానికి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఈ మాసం వరకు షిఫ్ట్ అవ్వకండి. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా, ఇంకొక బిజినెస్ని ఎక్స్పాండ్ చేసే విధంగా చేసేప్పుడు క్రమంలో కొంత ఇన్వెస్ట్మెంట్ పంపించేయాలి కదా, అలా చేయడానికి కూడా ఈ మాసం అనుకూలంగా లేదు. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. మిగతా అన్ని విషయాల్లో కూడా అనుకూలతలు చక్కగా ఉన్నాయి. ఇవి అంటే వ్యాపారస్తులకి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే వ్యాపారం బాగుంటుంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంతే. ఇంకా మీకు రెగ్యులర్ వ్యాపారానికి వచ్చిన డోకాయం లేదు, చక్కగా సాగుతుంది. ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. పరిహారము, ఏం పరిహారం చేసుకోవాలి? ఇప్పుడు మనము ఫలితాలు తెలుసుకున్నాము, దీనికి తగ్గట్టు పరిహారాలు ఏం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. కర్కాటక రాశి మెయిన్గా మనకి ఇప్పుడు పరిహారం చూడాలి. కర్కాటక రాశిలో 3 గ్రహాల సంచారము మాక్సిమం ఒక 10 days వ్యవధి, 10 daysలో ఉంటుంది, 10 days వరకు ఉంటుంది కాబట్టి మేజర్ ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక 2-3 గ్రహాలు, ఒకటి కన్నా ఎక్కువ గ్రహాలు ఏదైనా రాశిలో ఉంటే ఆ రాశి యొక్క ప్రభావము, ఆ రాశి దేన్ని సిగ్నిఫై చేస్తుందో మన జన్మ జాతకంలో దాని ప్రభావము వల్ల శుభ ఫలితాలు కావచ్చు, అశుభ ఫలితాలు కావచ్చు, ఎవరికైనా వస్తాయి, మనకు వస్తాయి. అయితే శుభ ఫలితాలు అయితే ఓకే, అశుభ ఫలితాలను తగ్గించుకోవడానికి ఇప్పుడు శుభ ఫలితాలు అయినా సరే ఉన్న వాటిల్ని కమ్ డౌన్, ఉన్న శుభ ఫలితాలు అయినా సరే ఒకవేళ తీసుకోలేని స్థితిలో ఉంటే తీసుకోగలగడానికి చేయాల్సిన పరిహారం వచ్చేసేసి ఈ మాసం మొత్తం కూడా ఆగస్టు 1 మొదలుకొని ఆగస్టు నెల చివరి వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళు లలిత చాలీసా చదువుకోవడం. మనకి గోచారంలో కర్కాటక రాశి అంటేనే చతుర్థ స్థానం మాతృస్థానం, మాతృవడి. అందువల్ల జగన్మాత యొక్క కృపా కటాక్షాలని అందుకోవడానికి ఇది చాలా చక్కటి శుభ సమయం. ఈ సమయంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆరాధన అత్యంత శుభ ఫలితాలను అందిస్తుంది. అమ్మవారిని ఎప్పుడైనా బాల రూపంలో మనం పూజిస్తే విశేషంగా అనుగ్రహిస్తుంది, త్వరితంగా కూడా వరాన్ని మనకి అనుగ్రహిస్తుంది. బుధుడు కాబట్టి, ఇక్కడ ఉన్నది బుధుడు కాబట్టి బాల రూపంలో అమ్మవారిని ఆరాధన చేయొచ్చు. గురు భగవానుడు కూడా ఉన్నాడు కాబట్టి మీరు జగన్మాతగా కూడా అమ్మవారిని అర్చించవచ్చు. మీ చాయిసెస్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అమ్మవారి ఆరాధన లలితా చాలీసా చదవండి, చాలా బాగుంటుంది. ఒకవేళ చదవలేకపోతే వినండి, కనీసము చాలా మంచి ఫలితాలు మీరు చూస్తారు. ఈ లలిత చాలీసా చదువుతూ ఉంటే చదివిన రోజే మీకు ఒక న్యూ ఎనర్జీ అనిపిస్తుంది, చాలా బాగా ఉంటుంది. అలాగే సౌందర్య లహరి వినడమో చదవడమో చేయండి. చదవడం అంటే పర్ఫెక్ట్గా వస్తేనే చదవాలి, లేదంటే ఎవరి దగ్గరైనా గురుముఖత నేర్చుకొని అప్పుడు చక్కగా చదవచ్చు. వినండి,
కనీసం వినడానికైతే మనకి ఇప్పుడు అవకాశం ఉంది. కలియుగంలో ఉన్న సులభోపాయాలు ఎన్నో ఉన్నాయి, కాకపోతే మనం ఇవన్నీ పట్టించుకోకుండా లౌకికంగా పరిగెత్తుతూ ఉంటాం. ఇంకా తప్పదు, బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. కానీ ఈ సులభోపాయాల మీద మనము ఒకసారి దృష్టి పెడితే ఇవన్నీ కూడా మనకి కాంప్లికేట్ థింగ్స్ అన్ని అన్కాంప్లికేట్ అవుతాయి అన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. అది సౌందర్య లహరి దానికి ఉత్తమమైన సాధన. ఈ నెల మొదలుకొని నెలనాళ్ళు అసలు ఇక్కడి నుంచి ఇంకా కంటిన్యూ చేయండి. మీ ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తే అన్నాళ్ళు కంటిన్యూ చేయండి. సౌందర్య లహరి. దాంతోపాటు అమ్మవారిని పూజించినప్పుడు మరి అయ్యవారిని కూడా పూజించాలి కదా. అందులో కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో గురుడు ఉన్నాడు. గురుడు అంటేనే శివుడు అని చెప్తుంది మనకి జ్యోతిష శాస్త్రం. మరి ఆ స్వామివారిని కూడా పూజించాలి కదా, అందుకని శివానంద లహరి. ఈ రెండు వినండి అత్యంత భక్తి శ్రద్ధలతోటి మనసు లగ్నం చేసి, అంటే చాలా కాన్సన్ట్రేటెడ్గా వింటే కనుక చాలా అంటే చాలా మంచి ఫలితాలని మనమందరం కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రతిరోజు మీకు ఏదో ఒక సమయం పెట్టుకోండి. స్నానం చేశాక వెంటనే అయితే ఇంకా మంచిది. వినడమే కాబట్టి, చదవడం కాదు కాబట్టి కొంచెం శుచులయ్యి కాళ్ళు చేతులు కడుక్కొని బయటికి వెళ్ళి వస్తే బట్టలు మార్చుకొని, కుదిరితే మీరు స్నానం చేయండి, లేదా బట్టలు మార్చుకొని ఉతికిన బట్టలు కట్టుకొని కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని కూర్చొని బొట్టు పెట్టుకొని నుదుటన వినండి. చాలా అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. కుదిరిన వాళ్ళు అంటే పొద్దున్నే ఉద్యోగం, పరుగులు, వ్యాపారము, పరుగులు ఇలా కొంచెం అలా ఉన్నా మేము మేనేజ్ చేసుకోగలుగుతాం అనుకున్న వాళ్ళు పొద్దున్నే స్నానం చేసిన వెంటనే వినండి. రోజుకొక శ్లోకం వినండి, భక్తి శ్రద్ధలతో వినండి. చాలు, మీకు ఎంత కుదిరితే అంత అసలు వినడానికి ప్రయత్నించండి. దీంతో ఎంతో మంచి మార్పులు మీరు చూస్తారు. గోచారంలో ఉన్న మీ జన్మ గ్రహస్థితుల్లో మీకు ఏవేవైతే ఇబ్బందులు కలిగిస్తున్నాయో ఆ ఇబ్బందుల నుంచి నెమ్మదిగా గట్టెక్కడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇది ఈ మాసం చేసుకోవాల్సిన గోచర గ్రహస్థితుల రీత్యా చేసుకోవాల్సిన పరిహారము. ఇలా మనందరం కూడా జగన్మాత మరియు మహాదేవుడు ఆశీస్సుల్ని పరిపూర్తిగా అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇంకొకటి దీంతో పాటు ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. ప్రతిరోజు చేస్తే కనుక అత్యద్భుతమైన ఫలితాలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం అందరం కూడా భగవంతుడి కృపా కటాక్షాలకి పాత్రలం అవ్వాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.